మనం ఇంట్లో ఆహార పదార్థాలు ఎక్కువగా వండుకున్నప్పుడు గానీ, లేదా ఏదైనా కారణం చేత మిగిలిపోయినప్పుడు గానీ, వాటిని మళ్ళీ వేడి చేసి వాడుతూ ఉంటాం. ఈ వేడి చేసి వాడే క్రమంలో కొన్నిసార్లు అవి ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు. అదెలాగో చూద్దాం. మనం రైస్‌ని ఒకసారి వండేసిన తర్వాత అంటే ప్రాపర్‌గా నిల్వ చేయకుండా అంటే సరైన ఎయిర్ టైట్ మూతలు పెట్టి నిల్వ చేయకుండా వదిలేసి తర్వాత మళ్ళీ వాటిని రీహీట్ చేసినా కూడా అందులో సూక్ష్మజీవులు చనిపోకుండా మనకి ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే అవకాశం ఉంది. ఇలాంటిదే ఒకటి బాసిల్లస్ సిరియస్ అనేది. ఇందులో ఆ స్పోర్స్ డెవలప్ అయ్యి మనకి రైస్‌ని రీహీట్ చేసిన తర్వాత కూడా అవి మనకి ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకు రైస్‌ని ఎప్పుడు కూడా మనం వండిన వెంటనే ఎయిర్ టైట్ మూతల్లోనే భద్రపరచుకోవడం అవసరము. రీహీట్ చేయాల్సొచ్చినప్పుడు కూడా ఒకసారి మాత్రం వేడి చేసి వాడుకోవాలి. మళ్ళీ పదే పదే వేడి చేసి వాడడం అనేది మంచిది కాదు. వేడి చేసిన ప్రతిసారి కూడా అందులో సూక్ష్మజీవులు పెరిగే రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు అంటే నాన్ వెజ్ ఐటెమ్స్ చికెన్ గానీ, మటన్ గానీ, సీ ఫుడ్ ఏదైనా ఫిష్ గానీ, ఎగ్ గానీ ఇలాంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా మళ్ళీ రీహీట్ చేసినప్పుడు ఆ ప్రోటీన్ తాలూకా స్ట్రక్చరు మారిపోతుందనమాట. అంటే ప్రోటీన్ తాలూకా రూపం మారిపోయి అది అంత ఈజీగా అరుగుదలకి రాదు. అందుకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం రీహీట్ చేసి వాడినప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది రీహీట్ చేసినప్పుడు కొన్ని కోల్డ్ స్పాట్స్ అనేవి ఉండిపోతాయి. అంటే అది పూర్తిగా వేడెక్కదు. ఆ వేడెక్కకుండా ఈ కోల్డ్ స్పాట్స్ ఉండిపోయి అందులో సూక్ష్మజీవులు పెరిగి మనకి ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల ఆకుకూరలు, పాలకూరలో కూడా ఇందులో ఉండే నైట్రైట్స్ అనే పదార్థాలు, బీట్రూట్‌లో కూడా ఇవి ఉంటాయి నైట్రైట్స్ అనే పదార్థాలు. అలాగే క్యాబేజీ ఫ్యామిలీ అంటే బ్రొకోలీ గానీ, క్యాబేజీ గానీ, కాలీఫ్లవర్ గానీ, ఈ ముల్లంగి జాతి గానీ, ఈ పదార్థాలు నైట్రైట్స్ ఉండి ఈ నైట్రేట్స్ వేడి చేసిన తర్వాత రూపాంతరం చెంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి చాలా వరకు కారణమవుతూ ఉంటాయి. అంతేకాకుండా పొటాటో మనం బంగాళదుంపని ఒక్కసారి వేడి చేసి దాన్ని మళ్ళీ వేడి చేసినప్పుడు కూడా మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే మనం చూస్తూ ఉంటాం అవే పదార్థాలు మనం ఇంట్లో తిన్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. కానీ మనం ఒకసారి హోటల్‌కెళ్ళి అలాంటి పదార్థాలు తిన్నప్పుడు వాళ్ళు రీహీట్ చేసి సర్వ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకని ఆహార పదార్థాలు ఎప్పుడు వండుకున్నవప్పుడే తాజాగా తినడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ ఎక్కువగా వండి అవి మిగిలిపోయిన పరిస్థితిలో గానీ, ఏదైనా అవసరం చేత ఎక్కువగా వండి నిలవ ఉంచుకోవాల్సొస్తే వాటిని రూమ్ టెంపరేచర్‌కొచ్చిన వెంటనే అంటే ఇప్పుడు రైస్ వండిన తర్వాత 2 అవర్స్‌లో అది రూమ్ టెంపరేచర్‌కొచ్చేస్తుంది. అలా వచ్చిన వెంటనే దాన్ని ఎయిర్ టైట్ మూతల్లో భద్రపరిచి ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవడం అనేది ఉత్తమం. ఒకవేళ ఇలా వేడి చేసి వాడాల్సిన పరిస్థితొస్తే ఒకసారి మాత్రమే వేడి చేసి ఆ పదార్థాన్ని వాడడం అనేది ఆరోగ్యానికి మంచిది. మళ్ళీ మళ్ళీ వేడి చేయడం అనేది ఎట్టి పరిస్థితిలోనూ పాయిజనింగ్‌కి గానీ, లేదంటే డైజెస్టివ్ సమస్యలకు గానీ కారణమవుతూ ఉంటుంది.